హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజు ఎందుకో మా ఇంట్లో వాళ్ళకి నాకు కూడా అనిపించింది వెజ్ కట్లెట్ తిందామని చెప్పి, పొటాటో కట్లెట్. సో ఈరోజు మనము పొటాటో కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. అంతకన్నా ముందు మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా ఉంటున్నాయి అని అనుకుంటే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపించేస్తానమాట. సో ఎందుకో నాకు ఈరోజు వెజ్ కట్లెట్ అయితే ప్రిపేర్ చేయాలి అనిపించింది. సో అది నేను ఎలానో ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా పనిగా అయితే చూపించేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఈ వెజ్ కట్లెట్ అనేది హెల్త్కి మంచిదే. ఐ మీన్ లైక్ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదాలో డిప్ చేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకుంటే డైట్ చేసిన వాళ్ళకి వీక్లీ వన్స్ ఒక 1 or 2 కట్లెట్స్ క్రేవింగ్స్ ఉంటే తినచ్చు అనమాట. సో అది నార్మల్గా అయితే మనం కట్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తా. సో ఫస్ట్ అయితే నేను 4 పొటాటో ఉన్నాయి కదా, పొటాటోని నేను బాయిల్ చేసి ఇట్లా పెట్టుకున్నా. ఎందుకంటే దీని తర్వాత నేను గ్రేట్ చేసేస్తాను అనమాట. సో ఇలా 4 పొటాటో అండ్ దీనికి కావాల్సినవి ఇంకా క్యారెట్ అనమాట. అండ్ దెన్ బ్రెడ్ క్రమ్స్. చూడండి, బ్రెడ్ ఉంటుంది కదా, చూపిస్తాను మీకు. ఇట్లా నేనైతే బ్రెడ్ తీసుకున్నా, మైదా లేనిది, వీట్ బ్రెడ్ అనమాట. సో వితౌట్ మైదాది. సో టేస్ట్ అంత బాగోదు. బట్ ద థింగ్ ఈస్ మనము ఎలానో ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి బెటర్ మనం మైదా లేని బ్రెడ్ యూజ్ చేస్తే బెటర్ అని. సో నేనైతే వీట్ బ్రెడ్ అనమాట. సో దాన్ని ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నా. ఏం లేదు, అది మిక్సీలో 4 బ్రెడ్స్ తీసుకొని వాటిని మిక్సీ కొట్టేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అండ్ దెన్ కొత్తిమీర. తర్వాత ఇది చెప్పాను కదా, పోహా అనమాట. అటుకులు ఉంటాయి కదా, అటుకుల్ని కొన్ని ఒక కప్పు కాదు, కప్కి కొంచెం, ఈ కప్పు ఉంది కదా, ఈ కప్కి 3/4 అనుకోండి తీసుకొని నేను అన్ని అటుకులు తీసుకొని నేను గ్రైండ్ చేసేసుకుంటే నాకు ఇంత పౌడర్ అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ మనము జీరా పౌడర్ అండ్ దెన్ ఆమ్చూర్ పౌడర్, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ ఇవి వేసుకోవాలన్నమాట. ఇందులో ఎంత వేసుకోవాలనేది నేను చూపిస్తా. అండ్ చాట్ మసాలా అండ్ దాని ఉప్పు, తర్వాత పసుపు, కారం. ఇవన్నీ 1/2 teaspoon కాబట్టి నేను కారం మళ్ళీ ఫిల్ చేయలేదు. సో మైదా అనమాట. మైదా ఒక టేబుల్ స్పూన్, లైక్ జస్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇట్లా ఉండాలి, జస్ట్ డిప్ చేసుకోవడానికి అనమాట, అంతే. సో నెక్స్ట్ వచ్చి కొత్తిమీర మనం పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు 2 చూడండి, 2 కూడా ఇట్లా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ ఆనియన్ అనమాట. సో ఆనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇవి ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను, ఏవేవి ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, పొటాటోని నేను జస్ట్ గ్రేడింగ్ చేసేస్తున్నాను అనమాట, జస్ట్ ఇట్లా. ఓకే, ఇలా మనము 4 పొటాటోస్ని కూడా చేసేసుకోవాలి. సో గ్రేటింగ్ ఇది చాలా కొంచెం కష్టమవుతుంది నాకైతే. సో బట్ మీకంటే ఈజీ అయిపోతుంది, చేసుకోండి. ఓకే, జస్ట్ గ్రేటింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తా. ఈ 4 పొటాటోని ఇలా గ్రేటింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేను పొటాటోని ఇట్లా గ్రేట్ అయితే చేసుకున్నాను. ఈ గ్రేట్ చేసిన పొటాటోలో 4 కదా, సో ఈ 4 గ్రేట్ చేసిన పొటాటోలో చూడండి బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నా. ఇది ఎంత ఎక్కువ కాదు, ఇది కంప్లీట్గా ఈ కప్పు చూపిస్తున్నా కదా, ఈ కప్ అంతా కంప్లీట్గా ఒకటి వేసుకొని హాఫ్ వేసుకోండి, సరిపోతుంది అనమాట. ఎక్కువ వద్దు. ఇది మనం డిప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో పక్కన పెట్టేసేయండి. ఇది అయిపోయిన తర్వాత మనము ఇందాక ఇది మిక్సీ కొట్టుకున్నాం కదా, పోహాది, అటుకులది. సో ఈ అటుకుల పౌడర్ కూడా నేను 3/4 కప్ తీసుకున్నాను కదా, అది యాడ్ చేసేసుకుంటున్నా, అటుకుల పౌడరు. నెక్స్ట్ కొంచెం సాల్ట్. చూడండి, సాల్ట్ ఎంత తగినంత పడుతుంది కదా, సో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి
నేను జస్ట్ కొంచెం కారం అండ్ దెన్ పసుపు కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు పసుపు. సో జస్ట్ నేను చూపిస్తున్నా కదా, అంత మాత్రం వేసుకోండి, జస్ట్ చాలా కొంచెము. నేను ఆ స్పూన్ కూడా వేయలేదు, చాలా అంటే కొంచెం వేసా. సో అది అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ఇది క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ తురుము, సో దాన్ని వేసేసుకుంటాం. సో ఒక కప్పు ఇంత, కొన్ని మీకు ఎంత తింటారో అన్నంత క్యారెట్ అయితే వేసుకోండి. అండ్ దెన్ క్యాప్సికమ్ కూడా నేను యాడ్ చేస్తున్నా. క్యాప్సికమ్ చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి, సో వేసుకోండి. నేనైతే ఒక క్యాప్సికమ్ అయితే కాదు, హాఫ్ క్యాప్సికమ్ యూజ్ చేసా. అండ్ క్యారెట్ అయితే ఒక 1.5 క్యారెట్ అనమాట. ఒక పెద్దది ఒక 1.5 క్యారెట్ యూజ్ చేసా. అండ్ దెన్ దీంట్లో మళ్ళీ మనము చూడండి, జస్ట్ ఈ హాఫ్ కప్ ఉంది కదా, ఈ హాఫ్ కప్పు ఆనియన్ ఆల్రెడీ నేను కట్ చేసి ఉంచుకున్నాను అనమాట అవి. అండ్ దెన్ చూడండి, కరివేపాకు, కొత్తిమీర ఇట్లా ఆల్రెడీ మనం కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట చేసేటప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత చూడండి, నేను జీలకర్ర ఉంది కదా, సో జీలకర్ర చూడండి జస్ట్ 1/2 టీ స్పూన్ అంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఇది ఆమ్చూర్ పౌడర్ అనమాట. ఒకవేళ కానీ మీకు ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి, ఇది మ్యాంగో సంథింగ్ దాంతో చేస్తారు కదా, ఒకవేళ ఇది ఇన్ కేస్ లేకపోతే దీనికి బ్యాలెన్స్డ్గా మనము లెమన్ స్క్వీజ్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పెప్పర్ పౌడర్, జస్ట్ పెప్పర్ పౌడర్ అన్నీ చిన్నవే వేసుకోవాలి, ఎక్కువ వేసేసుకోవద్దే, ఇవి మసాలాస్ కదా, సో అంత మంచిది కాదు హెల్త్కి. సో అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఫైన్, పెప్పర్ ఓకే మంచిదే, ఇవన్నీ ఓకే అంటే అప్పుడప్పుడు ఇవి కూడా తినాలి, బట్ నాట్ రెగ్యులర్గా తినకూడదు అనమాట. ఓకేనా. ఇది చాట్ మసాలా కూడా నేను జస్ట్ 1/2 టీ స్పూన్ అంతే, ఎక్కువ కాదు, అసలు ఎక్కువ వేసుకోవద్దు. ఓకే, అన్నీ 1/2 టీ స్పూన్ వేసాను కదా, సో వేసుకొని బాగా మనము దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేను మిక్స్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా. చూడండి, ఇలా మనము కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి ముద్దలాగా. నేను గ్రేట్ చేసి వేసుకున్నాను కదా పొటాటో, కొంతమంది ఏం చేస్తారు అంటే పొటాటోని స్మాష్ చేసేస్తారు. బాగా మ్యాష్ చేసి వేసుకున్నా కానీ మంచిదే, బట్ ఇలా గ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో మనమైతే అలా చేసాం కాబట్టి ఫైన్, లేదు అంటే మెత్తగా మనము స్మాష్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది బాగా కలవాలి. అండ్ ఫైనల్గా ఇదంతా కలిసిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి. ఓకేనా. మసాలాలు అయితే ఎక్కువ వేయద్దు, 1 స్పూన్ అట్లా అంతంత అయితే వేయద్దు అనమాట, జస్ట్ టేస్ట్ కోసం మనం యాడ్ చేసుకుంటాం ఇవి, అంతేనా. ఓకేనా. ఇవి నేను కలిపి మీకు ముద్ద చూపిస్తాను. ఓకే, చూడండి, ఇలా మనము స్మాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఇలాగా అయిపోవాలన్నమాట ముద్దలాగా. సో ఈ ముద్ద అయిపోయిన తర్వాత మనము జస్ట్ వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ అయితే వేసుకోండి, నేను అది కూడా చూపిస్తాను. ఇట్లా ఇది అయిపోయిన తర్వాత మనం ఏం లేదు, ఇట్లా ఒకటి చేసుకుంటాం కదా, దీన్ని యాక్చువల్గా ఏంటంటే కావాలి అంటే కొంతసేపు ఇట్లా ఒక 1/2 అవర్ ఇట్లా నానపెట్టండి. లేదు అనుకుంటే ఇట్లానే మనం ఎంతైతే అనుకుంటున్నామో పొటాటో, సో దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఇట్లా ఇలా చేసుకోవచ్చు. సిలిండర్ షేప్లోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే రౌండ్గానైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఓకేనా. ఇట్లా వేసుకొని ఓకే, నేను చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ లైట్గా కాలితే చాలు. సో ఇది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, తెలుసుకొని ఎలా ప్రిపేర్ చేయాలో బాగా చూసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూద్దాం. సో 2 షేపుల్లో అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అంటే 2 షేపులని కాదు, మనకి ఎలా చేసుకోండి. నేనైతే ఇలా ఫింగర్ షేప్ సిలిండ్రికల్ షేప్ అండ్ దెన్ రౌండ్ షేప్లో అయితే చేశాను. సో మనము ఇది పెట్టే ముందు ఫస్ట్ అయితే మనం దీన్ని ఇట్లా మైదాలో డిప్ చేయాలన్నమాట, మైదా వాటర్లో డిప్ చేసిన తర్వాత నేనేం చేస్తా, సో అందరూ చెప్పినట్టే బ్రెడ్ క్రమ్లో దీన్ని ఇట్లా కనిపిస్తుంది కదా. ఓకేనా. బ్రెడ్ క్రమ్ ఉంది కదా, సో దాంట్లో ఫుల్గా డిప్ చేసేసుకోవాలి. ఓకేనా, అదే కదా. సో ఇప్పుడు మనము దీన్ని బాగా డిప్ చేసిన తర్వాత నీట్గా
కాగిన ఆయిల్లో వేసేద్దాం. ఓకేనా. అది వెంటనే మనం తీయకూడదు అనమాట. సో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పైకి తెలుతూ ఉంటుంది. సో ఆయిల్ వద్దు, ఎక్కువ ఆయిల్, నేను ఆల్రెడీ ఎక్కువ అంటే ఆయిల్ నార్మల్గా ఎక్కువ ఆయిల్ వేసేసి చేస్తారు కదా, సో మరీ అంత ఆయిల్ నాకు ఇష్టం ఉండదు. సో ఇంట్లో వాళ్ళు తిన్నా కానీ నేను కొంచెం ఆయిల్ చూసుకుంటూనే యూజ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఒకవేళ కావాలంటే ఫుల్గా ఫిల్ చేసుకోండి. సో మాకు అస్సలకి ఆయిల్ వద్దు అనుకుంటే మనం ప్యాన్ మీద ఇట్లా బ్రెడ్ క్రమ్స్ మైదాలో డిప్ చేయకుండా డైరెక్ట్గా ప్యాన్ మీద ఇట్లా వేసేసుకోండి. ఓకేనా. సో ఇవి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఎలా వచ్చినాయో నేను మీకు చూపిస్తాను. ఓకేనా. అప్పుడే మనము గట్టి పెట్టి తిప్పేయకూడదు. ఓకేనా. మైదాలో పెట్టి ఈ షేప్లో చేసాను కదా, ఇవి కూడా చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా మైదాలో డిప్ చేసేసి తర్వాత వీటిని ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తాయి, టేస్ట్ చూద్దాము. ఓకేనా. అంతే, చూద్దాం. వేగిన తర్వాత ఒక 3 to 4 మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసేసుకోవద్దు, ఎందుకంటే సరిగా రావు. సో ఫస్ట్ 3 to 4 వరకు వేసి చూడండి కాగుతున్నాయి కదా, నేను వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా బ్రెడ్ ఇట్లా మైదాలో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్లో ఇట్లా బాగా డిప్ చేసేసుకోవాలి. బాగా డిప్ చేసి వేసేసుకోవడమే. ఓకేనా. అంతే ఫ్రెండ్స్. సో సింపుల్ అనమాట. మనకి ఎప్పుడైనా ఎలా స్నాక్ తినాలి కొంచెం టేస్టీగా అనిపిస్తే ఇట్లా మనం చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇవ్వండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కుక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇట్లా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఇట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. చూడండి ఎలా వేగుతున్నాయో. సో ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ వేసినవి కాబట్టి ఇవి అయిపోయినాయి. సో మనం తీసి పక్క పెడదాము. ఓకేనా. ఇట్లా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అయిపోయిన వాటిని నీట్గా ఇలా తీసేసుకొని మనము ఇట్లా వేసేసుకోవాలన్నమాట. టిష్యూలో వేసుకుంటే మనకు ఆయిల్ ఉంటుంది కదా, సో డీప్ ఫ్రై కదా చేసాము, సో ఆయిల్ ఏమైనా ఉంటే మనకి ఇది అయిపోతుంది అనమాట, బాగా పీల్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన వాటిని ఇట్లా నేను సర్వ్ చేసేసుకుంటున్నా. టిష్యూలో తీసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేసింది చూడండి. సో వీటిని మనము టమాటో కచప్ ఆర్ పెద్దవాళ్ళు అయితే పుదీనా చట్నీ ఉంటుంది, గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, లైక్ పుదీనా కొత్తిమీర వేసి, సో ఆ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో వీటిని నేను ఇప్పుడు టమాటో కచప్ టమాటో కచప్తో సర్వ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇవే మన వెజ్ కట్లెట్స్ అనమాట. సో షేప్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు, బట్ నాకు ఈ షేప్స్ ఓకే బాగా వచ్చినాయి, కానీ ఇవి అంత కరెక్ట్గా సెట్ కాలేదు, బట్ ఇంకా బాగా చేసుకోవచ్చు షేప్స్ అయితే. సో ఇవే అనమాట. బట్ ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్ ఇలానే చేసుకొని టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోండి. సో ఆయిల్ ఎక్కువ వద్దు అన్న వాళ్ళకి మరీ చెప్తున్నా, ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇట్లా బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదాలో డిప్ చేయకుండా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కట్లెట్ మనం ప్రిపేర్ చేసాం కదా, సో తినైతే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఓకేనా. అయితే నేను నార్మల్ షేప్ కూడా జస్ట్ మీకోసం చేసి చూపించా, బట్ నేను ఈ షేపే ఎక్కువ ప్రిపేర్ చేశాను అనమాట. అంత పర్ఫెక్ట్గా షేప్ అయితే రాలేదు, ఏమనుకోవద్దు. మీరు కొంచెం షేప్ చేస్తే ఇంకా బాగా వస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్. తినైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకేనా. టేస్ట్ అదిరిపోయింది. కరెక్ట్గా పొటాటో కానీ క్యారెట్ కానీ క్యాప్సికమ్ ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. నోట్లో పెట్టుకుంటే బాగా తెలుస్తుంది అండ్ బాగా ఇదే అనమాట, ఉడికే అనమాట. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా.
సూపర్ టేస్ట్ ఉంది, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. సో మాకు సరదాగా ఈరోజు ఎందుకో కట్లెట్ తినాలనిపించింది. బయట మనం పెట్టి స్పెండ్ చేసి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలీదు. సో ఇది ఈజీగా ఇట్లా అయిపోయే రెసిపీ, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం చేశాను కదా, సో అలా మనం కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తినేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మన వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.